రేవంతు జగన్ల మధ్య రాజుకుంటున్న అగ్గి నిజమేనండి. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయినప్పటి నుంచి కూడా ఒక విధమైనటువంటి ప్రొవొకేషన్ అంటే రెచ్చగొట్టే విధానం మనకు కనిపిస్తుంది. మన కేసీఆర్ గారికి తుంటి విరిగినటువంటి 15 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చూద్దాం అనిపించింది. చూసి ఎవరికి కూడా కేసీఆర్ 5 నిమిషాలు టైం ఇవ్వలేని వాడు అక్కడ ఉండి జగన్మోహన్ రెడ్డిని ఆదరించి పిల్ల పిచ్చుక గొడ్డు గోధ అన్ని విషయాలు మాట్లాడుకొని అక్కడ విందు ఆరగించి తిరిగి వచ్చారు. అంటే అక్కడ మాట్లాడింది మా మధ్య కేవలం ప్రేమతో ప్రేమ పురస్సరంగా పలకరింపులే తప్ప రాజకీయం ఏమీ జరగలేదని చెప్పడం జరిగింది రాజకీయవేత్త జగన్మోహన్ రెడ్డి. అక్కడ రాజకీయం జరిగిందో రాజకీయం మాట్లాడుకున్నారో ఏం ప్రస్తావించారో ఊహించుకోలేనంత వెర్రి వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. తర్వాత అక్కడ జరిగింది యథాతథంగా బయటికి వెట్టడం వచ్చింది, అది వేరే విషయం. ఎందుకంటే పత్రికల వాళ్ళకి లీకులు అందకుండా ఉండవు. అక్కడ జరిగింది 5 నిమిషాల్లో వస్తుంటుంది. ఆ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకమంతా చీకటని ఎలాగనుకుంటుందో ఈ రాజకీయ నాయకులు కూడా అలాగే అనుకుంటారు. ఇకపోయినట్టయితే గోదావరి నదీ జలాల మీద ఉన్నటువంటి తగాదా విషయంలో వాళ్ళు ఎవరో తీసుకుపోయినారు అని చెప్తారు ఇక్కడ కేటీఆర్ గారును హరీష్ రావు గారును. మాకు తెలియకుండా పోలీసులు పహరా కాయించి జగన్ దోచుకుపోయినాడని చెప్పేసి వీళ్ళు చెబుతారు. మరి రేవంత్ రెడ్డి ఏమైనా తక్కువ రాజకీయ నాయకుడా? జగన్మోహన్ రెడ్డి అక్కడ అసెంబ్లీ సాక్షిగా ఏమి చెప్పాడో వీడియో చూపించాడు. మనకి ఆ గోదావరి జలాల వివాదంలో నా మీద ప్రేమ కొద్దీ, నా మీద విశ్వాసం కొద్దీ, నాకు ఆయనకున్న ఆత్మీయత కొద్దీ మెగ్నానిమస్గా అంటే ఏమిటి ఒక అడుగు ముందుకేసి తెగించి సాహసంతో మనకి గోదావరి నీళ్ళు నదీ జలాల తాలూకు పరిష్కారాన్ని ఫింగర్ టిప్స్ మీద చేశాడు. ఆ నదీ జలాలు మనకి వదిలాడు అని చెప్పినటువంటి ఆ వీడియోని తెలంగాణ అసెంబ్లీలో పెట్టగానే ఒక్కసారి అందరి మొహాలు మాడిపోయినాయి. ఇప్పుడేమంటాడు కేటీఆర్, ఇప్పుడేమంటాడు హరీష్ రావు. ఈ మధ్యకాలంలో హరీష్ రావు ఏదో మంచి పేరు ఉందన్న నెపంతో బుల్లో చేయడం మొదలుపెట్టాడు. మంచి పేరు అయితే ఉంది కానీ నువ్వు అంత పేదవాడివి కాదు కదా. వాళ్ళకి 1,00,000 కోట్లు ఉంటే నీకు 1,000 కోట్లు ఉన్నాయి. మరి నీకు కూడా 1,000 కోట్లు ఉన్నాయి కదా, పుట్టుకతోని 1,000 కోట్లు రాలేదు కదా అని ఎవరైనా అడిగారా? అడగలేదు. హరీష్ రావు గారు బాగానే ఉంది. మీకేంటి మీ నాన్నగారు జమీందారా, మీ తాతగారు పెద్ద ఒక దివానా ఏమిటి, ఏముంది కనుక మీ ఈరోజు ఇన్ని 1,000 కోట్లకు అధిపతి అయ్యారని ఒక్కరు అడగలేదు. అయిపోయిందా? ఇకపోయినట్టయితే రేవంత్ రెడ్డిని అడ్డంగా బుల్లో చేస్తున్న వ్యక్తి ఎవరంటే ఈయన హరీష్ రావు. తర్వాత కేటీఆర్ గారు కూడా పాలిష్డ్గా డిప్లొమాటిక్గా సిగ్గుతో తల వంచుకుంటున్నాను, తల దించుకుంటున్నాను అని కొత్తగా మీరు చెప్పవలసిన అవసరం లేదు. తల దించుకునే పనులు మీరు చాలా చేశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం డ్యాము పూర్తిగా రియూన్ అయిపోయిందంటే మీరేమంటున్నారు, అంటే శిథిలం అయిపోతుందంటే మీరేమంటున్నారు? ఆ మాత్రం అవదా? ప్రభుత్వం బాగు చేయించుకోదా అంటే ఎలాగవుతుంది? కాదండి. మీకు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళినట్టయితే రాంగ్ మెడికేషన్ ఇచ్చినట్టయితే మొత్తం డెబరేజీ కొన్ని 100 కోట్లు వేస్తున్నారు. ఏంటి మనం వైద్యం చేసినప్పుడు ఆ మాత్రం పేషెంట్ చచ్చిపోడా అంటే ఎలా ఉంటుంది? మరి శ్రీదేవి మదర్కి 200 కోట్లు ఇచ్చారు కదా లండన్లో. మీ వాదన ఎలాగ ఉందంటే వైద్యం చేస్తామండి, పేషెంట్ చచ్చిపోతారండి, ఆ మాత్రం చచ్చిపోడా అంటే ఎంత అర్థం ఉందో. డ్యాములు కడతామండి, 4-5 డ్యాములు కూలుతాయండి, ఆ మాత్రంలోకే పెద్ద కేసు పెట్టేస్తారా? ఒక 5 అడుగులు దిగుతుందండి, ఆ మాత్రం దాంట్లో పెద్ద విడ్డూరంలాగా అసెంబ్లీలో మాట్లాడేస్తారంటే సిగ్గుతో నవ్వుతున్నారయ్యా.
అందువల్ల నోరుంటే అలా మాట్లాడొచ్చు. ఏమయ్యా నువ్వు మాట్లాడే మాట ఏమిటి? నువ్వు కాళేశ్వరం డ్యామ్ ఏదో అపర భగీరథుల్లాగో ఇంకెవరిలాగో కట్టావు నువ్వు. అంత భగీరథుడిని ఇక్కడ పట్టుదలకే అన్వయిస్తున్నాను. వేరే విధంగా అనుకోవద్దు. అంటే భగీరథ ప్రయత్నం అంటే మొక్కవోని ధైర్యంతో ఆ టార్గెట్‌ని రీచ్ అయ్యే ప్రయత్నానికి భగీరథ ప్రయత్నం అంటారు కాబట్టి ఆ మాట ఉపయోగించాను. లేకపోతే భగీరథుడు నీళ్ళు తెచ్చాడురా ఇక్కడ ఎందుకు ఉపయోగించావని కొంతమంది అంటారు. అది కాదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఫెయిల్యూర్ అయ్యారు గనక అంటున్నారన్నమాట. అయితే రేవంత్ రెడ్డి కొంచెం టోన్ పెంచవలసిన అవసరం ఉంది. ఎందుకంటే టోన్ పెంచకపోయినట్టే వాళ్ళు వీళ్ళని బుల్డోజ్ చేస్తున్నప్పుడు వీళ్ళు కూడా అలాగే బుల్డోజ్ చేయాలి. అంటే మీకు 2 క్రష్ అయితే కానీ క్రీమ్ రాదు మనకి. 2 చెయ్యి రాసుకుంటే కానీ మనకు కావాల్సిన ఎసెన్స్, కావాల్సిన సబ్జెక్టు దిగదు. కేవలం కాలయాపన కోసం చర్చ జరగడం కాకుండా, చర్చ జరిగిందంటే ఒక సమస్యకు పరిష్కారం దొరకాలి. అది. ఇక్కడ రేవంత్ రెడ్డిని చూసి మన జగన్మోహన్ రెడ్డి గారు కుళ్ళుపోతున్నాడన్నమాట. రేవంత్ రెడ్డిని ఏదో మొత్తానికి ఎన్నాలో ఉండడు, ఆయన ప్రభుత్వాన్ని దించేస్తామని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ప్రభుత్వం ఖతమని విజయసాయి రెడ్డి అంటున్నాడు. వీళ్ళ జాతకాలు వాళ్ళకి ఎలా తెలుసు? ముందు వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జాతకాలు చూసుకోమని చెప్పండి. రేవంత్ రెడ్డి పార్టీని ఖతం చేయడానికి ఎవరండి వీళ్ళు? ఎవరు? అందువల్ల వీళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకి అర్థం లేకుండా మాట్లాడతారు. అదే నా బాధ. ఆ రోజు అంటది తెలంగాణ విషయంలో రాష్ట్రాన్ని వేరు చేసింది కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఆవిడకేమో బుద్ధి జ్ఞానం ఉందా? బుద్ధి జ్ఞానం ఉన్నట్టయితే ఎలా మాట్లాడుతుందా? ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వేరు చేయలేదు. అందులో తెలుగుదేశం ఉంది, బీజేపీ ఉంది, అలాగే నిన్నగాక మొన్న వచ్చినట్టు వైసీపీ కూడా తాన తందాన అన్నారు. ఆ జ్ఞానం లేకుండా మాట్లాడుతుంది ఆవిడ. సో వీళ్ళందరూ తప్పులు మాట్లాడేసి ప్రజల్ని రెచ్చగొట్టేసి ఓట్లన్నీ గుంజేసుకుందాం అనుకుంటున్నారేమో. ఎప్పుడో మీ మీద దాన్ని ఏమంటారు వ్యతిరేకత వచ్చేసింది. ఇక మీరు కథ కంచికి చేరుకోవాల్సింది, మీరు ఇంటికి చేరుకోవాల్సింది. అయితే దీనికి అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి వాళ్ళ గొయ్య వాళ్ళే తవ్వుకుంటున్నారు. ఇక్కడ ఒక గెలిచిన విజేత, ఒక ఓడిపోబోతున్నటువంటి పరాజితుడు కాబోతున్నటువంటి ఒక అజ్ఞాని ఇద్దరు తలపెడితే డెఫినెట్గా ఆయన చేతుల్లో చిత్తుగా ఓడిపోవడం ఖాయం. ఇప్పుడు అగ్గి రాజుకుంటుంది, రేపు బూడిదే మిగులుతుంది అక్కడో ఇక్కడో. అంటే ఎక్కడ మిగులుతుందంటే అది విజేత కదా. ఇంత 5 సంవత్సరాల వరకు అక్కడికేమి లేదు, కానీ ఒక 54 రోజుల్లో ఇక్కడ రిజల్ట్ తెలిసిపోతుంది కనుక డెఫినెట్గా వీళ్ళ తాలూకు ఆంతర్యానికి సరైన ఫలితం దక్కుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.